అద్వితీయ కుమారుడైన దేవుని నామకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మా ఇదిగో వాక్యము అనే ఒక ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరి యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఆయన అమూల్యమైన మాట మనం విని నేర్చుకుందాం. వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని షేర్ చేయండి. ఈరోజు వాక్యము పాపాన్ని క్షమించే దేవుడు. హల్లెలూయా. మన పాపాలను క్షమించి మనకు రక్షణకర్తగా ఉండి మనలను ఉద్ధరించి మన కుటుంబాలను దీవించే దేవుడు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు మనం చాలా సంతోషించాలి. ఎందుకంటే లోకంలో ఒకరిని ఒకరు క్షమించలేని కాలం ఇది. ఒకరి మాట ఒకరికి పొంతన లేని కాలం ఇది. ఒకరిపై ఒకరికి ప్రేమలు తగ్గిపోయిన కాలం ఇది. ఒకరిని ఒకరు ద్వేషించుకునే కాలం ఇది. ఇలాంటి కాలంలో కూడా తండ్రి మనకు వాగ్దానం ఇస్తున్నాడు. మీ సర్వ పాపాలను క్షమించి మీ తప్పులను మన్నించి మీరు కొంతకాలం ఈ భూమి మీద దీర్ఘాయుష్గాను ఆరోగ్యంగాను అష్ట ఐశ్వర్యంతోనూ బ్రతుకులాగును నా కృప మీ మీద అనుగ్రహిస్తాను అని ఒక వాగ్దానము నాడు ఇచ్చాడు, ఈనాడు కూడా ఇస్తున్నాడు. మరింత గొప్ప తండ్రిని కలిగి ఉన్న మనము మన జీవితంని ఎంత చక్కగా మలుచుకోవాలో, మన జీవితంలో పోగొట్టుకున్న మరి మనం ఎలా సంపాదించుకోవాలో ఈ యొక్క నేటి వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. హల్లెలూయా. ఈరోజు వాక్య సందేశం చూసినట్లయితే సంగమా, ఇర్మియా గారి కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు చెప్పించిన మాట ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన. ఆ మాటను మనం చూద్దాం. పాపాలను క్షమించే దేవుడు నేటి వాక్యాంశం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని చివరి వరకు వినండి. దేవుని యొక్క దీవెని మీరు పొందుకోండి. మీరు మీ కుటుంబాలు సుఖశాంతులతో జీవించండి. మిమ్మల్ని తండ్రి కనికరించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరి ఈరోజు వాక్యం చూసినప్పుడు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో 8వ వచనంలో తండ్రి మాట్లాడుతున్న మాట. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 8వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. వారు నాకు విరోధంగా చేసిన పాపములన్నీ దోషములన్నీ క్షమించి వారిని నేను పరిశుద్ధపరుచుతును అన్నాడు. అక్కడ వారు నాకు విరోధంగా మాట్లాడిన మాటలు కానీ దోషములు కానీ మరి ఏదైనా సరే అవన్నీ కూడా వారి నుంచి తొలగించి వారు తిరిగి స్వస్థత పొందులాగును, వారు తిరిగి నాటి జీవితం చక్కగా జీవించలాగును నేను వారిని పవిత్రపరుస్తున్నాను నా వాక్కు ద్వారాని చెప్పాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు తండ్రిని ఎంతగానో హింసించారు, ఎంతగానో ద్వేషించారు. ఎన్నో మార్లు సుడుక్కున్నారు, ఎన్నో మార్లు గొనుక్కున్నారు. ప్రియ సంగమా, ఇది నిర్గమకాండం 14వ అధ్యాయంలో చూసినప్పుడు కూడా వారు అంటారు, ఫరో యొక్క సైన్యం వారిని తరవడానికి వచ్చేటప్పుడు వారు ఏమన్నారండి, అంతకుముందు తండ్రి యొక్క ఆశీర్వాద వచనంతో పాటు ఆశ్చర్య కార్యాలు కూడా వారు చూశారు, చెవులారా విన్నారు, కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు. అలాంటి ఇశ్రాయేలు ప్రజలు మనసును ఎంత తొందరగా తిప్పేసుకున్నారో చూడండి. ఈరోజు కూడా అంతే ప్రసంగమా. మనం ఎవరికైనా మేలు చెయ్యాలి అనేటప్పుడు వారు ముందు మనతో చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా ఆప్యాయతంగా ఉంటారు, చాలా అనురాగంతో ఉంటారు. కానీ ఒక చిన్న మాట తేడా వచ్చిందంటే వెంటనే వారు మనకు విరోధులైపోతారు, మనం వారికి విరోధులైపోతాం, మనమే వారికి విరోధంగా ఉంటాం. సంగమా, ఇది మనుషుల యొక్క మనస్తత్వాలు. అందుకే దేవుడు చెప్పాడు, వీరు పుట్టుక నుంచి వచ్చిన బుద్ధి ఇలాంటిదే, చెడ్డ బుద్ధే అని ఆదికాండం 6వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఏ కాలంలోనైనా, ఏ తరంలోనైనా, ఏ సమయంలోనైనా ఏ మనిషికన్నా ఈ మాట వర్తిస్తుంది. ఇప్పుడే చెప్పేశాడు, మనుషుల యొక్క బుద్ధి ఆలోచన ఎల్లకాలం కూడా చెడ్డదే.
వారి పుట్టుకలోంచి వచ్చిందని తండ్రి చెప్పేశారండి. అలాగే ఎవరైనా మనకు ఉపకారం చేసినా, దాంట్లో మనం ఎవరికైనా ఉపకారం చేసినా చిన్న మాట తేడా వచ్చిందంటే అక్కడ విరోధం వచ్చేద్ది. అంతకాలము అంతసేపు ఉన్న ప్రేమ అభిమానాలు అన్నీ కూడా మర్చిపోతారు. వాళ్ళు చేసిన మేలన్నీ మర్చిపోతారు. మనం కూడా అంతే, కొన్ని సందర్భాలు మర్చిపోతాం. మనం కూడా మర్చిపోయి ఆ క్షణంలోనే వారికి మనకు వారు విరోధమైపోతాం. ఇది మానవుని యొక్క స్వభావం. అలాగే తండ్రి చేసిన ప్రతి మేలును కూడా వారు మర్చిపోయి తండ్రికి వ్యతిరేకంగా జీవించారు ఇశ్రాయేలు ప్రజలు. అయినప్పటికీ ఆయన ఏమంటున్నారంటే, ఇదిగో నాకు వ్యతిరేకంగా జీవించారు, అయినప్పటికీ మీ తండ్రికి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా, మీ పితరులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నేను మిమ్మల్ని కాపాడుతాను. మీ పాపములన్నీ కూడా నేను తొలగిస్తాను. ఏదైతే నాకు వ్యతిరేకంగా చేశారో ఆ క్రియలన్నీ కూడా మీ నుంచి తొలగించి మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని మీరున్న దేశాలని మీరుంటున్న ప్రాంతాలని నేను స్వస్థపరచి ఆశీర్వదించి తొలకరి కడవర వర్షములను కురిపించి మీ భూమిలో పంట ఫలింపజేసి మీ దొడ్డులో గొర్రెలను పెంపొందించేసి మీరు ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా మా సమృద్ధిగా ఇస్తారని ఈ వాక్యంలో ఆయన అంటున్నాడు. మనుషులు అవకాశవాదులు అండి, ముందుగా చెప్పుకున్నట్లుగా అవకాశవాదులు. ఎటువైపు లాభం ఉంటుందో అటువైపు వెళ్ళిపోతారు వాళ్ళు. ఖచ్చితంగా ప్రతి మనిషి ఆనాడు కాదు, ఈనాడు కూడా అంతే. అంతకాలం వారి కోసం మనం ప్రయాసపడి శ్రమపడినా, లేదంటే వారు మన కోసం ప్రయాసపడి శ్రమపడినా ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఒక దినాన్న ఇవన్నీ పక్క తీసేస్తారు. అందుకే మనిషి యొక్క మనస్తత్వం అంట క్షణంలో మర్చిపోయే గుణం ఉంటుంది. మన పూర్వీకులు, మన పెద్దలు అంటూ ఉంటారు, చేసిన మేలు మర్చిపోయేవాడు ఎవరంటే మనుషులే. ప్రకృతి కానీ జంతువులు కానీ ఇవేం కూడా మర్చిపోవు. చూడండి, ఒక వీధి కుక్క ఉందనుకోండి, ఆ వీధి కుక్కకి 2-3 సార్లు దానికి ఆహారం పెట్టారు బయట. ఇంకా అక్కడి నుంచి దానికి ఆహారం పెట్టడం మానేశారు. ఆ కుక్క ఏం చేస్తుంది తెలుసా? మీరు ఎక్కడ కనిపించినా మీ వెనకాల తోక ఊపుకుంటూ వస్తుంది. విశ్వాసం అది. నువ్వు దానికి ఏం పెట్టలే, అదేం నేను అడగలేదు, నీకు ముందే పెట్టావు, తర్వాత పెట్టలేదు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు, నన్ను ఎక్కడి నుంచి వస్తున్నావు, నేను ఆమె దూరంలో చూడగానే నీ దగ్గరికి వచ్చి తోక ఊపుకుంటూ వస్తుంది. ఎందుకంటే అప్పుడు పెట్టిన ఆహారాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. అంటే అప్పుడు తీసిన ఆకలిని జ్ఞాపకం చేసుకుంటుంది. అప్పుడు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. మనిషిలో లేదండి. ఎప్పటికప్పుడే మర్చిపోతున్నారు జనంగా. ఎప్పటికప్పుడే మర్చిపోతారు. చేసిన మేలు మర్చిపోతారు, చెప్పిన మాటలు మర్చిపోతారు. క్షణంలో విరోధం అయిపోతుంది అంతే. ఒక్క క్షణంలో విరోధులుగా అయిపోతాం మనం వాళ్ళకి. మనకి కూడా వాళ్ళు విరోధులు అయిపోతారు. ఇది మానవ స్వభావం. కానీ ప్రకృతిలో దేనికి కూడా ఆ స్వభావం ఉండదండి, ఒక మనిషికి తప్ప. అందుకే మనిషి ఇంత హీనమైన స్థితిలోకి వచ్చేసి ఇంత హీనమైన బ్రతుకుతున్నాం ఈరోజు. ఇది చాలామంది గమనించుకోలేరు. ఏదో నేను హుందాగా బ్రతికేస్తున్నాను, ఈరోజు తిన్నా తిండే, ఈరోజు కట్టుకున్న బట్టే, ఈరోజు సంపాదించుకున్న సంపాదనే అని మురిసిపోతున్నారే తప్ప వీటన్నిటికంటే నీ ఆత్మను శుద్ధి చేసుకోవడం నీకు రావట్లేదు. నిజంగా ఆత్మను శుద్ధి చేసుకుంటే, ఆత్మ శుద్ధి కలిగారు అయితే నీ నోటి మాట కాపాడుకుంటావు. నీ నోటి నుంచి వచ్చిన మాట చాలా పవిత్రంగా ఉంటుంది. అది లేదు మానవుడికి, ఏ మానవుడికి లేదు, ఎవరికి లేదు, ఏ కాలంలో లేదు. అప్పుడు అని ఏ కాలంలో కూడా లేదు. ఇశ్రాయేలు కాలంలో కూడా అంతే. ఉపకారం ఆయనతో ఆయన అవసరం వచ్చిందనుకో, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. నాయన మేము మాకు క్షమించి అని ప్రార్థన చేస్తారు. అవసరం లేదనుకో వ్యతిరేకం అయిపోతారు. ఇప్పుడు కూడా అంతేనండి. ఇప్పుడు పెద్ద ఏమి కాదు, ఆనాటి ప్రజల కంటే ఎక్కువైపోయారు ఇప్పుడు అందరూ కూడా. చేసిన మేలుకు ప్రతి కీడు చేస్తున్నారు తప్ప దానికి అనుకూలమైన జీవితాన్ని ప్రజలు జీవించలేకపోతున్నప్పుడు సంగమా.
చాలా గమనించుకోవాలి మనం. అది ఇక్కడ ఏమన్నా అంటే, ఓ ఇశ్రాయేలీయులారా మీరు అప్పుడు నాకు వ్యతిరేకంగా జీవించారు, వ్యతిరేకంగా మీ మార్గాలను సరళం చేసుకున్నారు. కానీ అవన్నీ కూడా నేను మనసును పెట్టుకోను. మిమ్మల్ని క్షమిస్తున్నాను, మిమ్మల్ని పవిత్రపరుస్తాను. ఇప్పటికైనా సరే నా మాట వినండి. మీరుంటున్న ప్రాంతాలను దీవిస్తాను, మీరుంటున్న దేశాలను దీవిస్తాను, మీరు వెళ్ళిన మార్గాలను సరళం చేస్తాను, మీకు ఏది కావాలో అనుకూలంగా నేను ఇస్తాను అని వాగ్దానం ఇచ్చారండి ఆ 8వ వచనంలో. మరి వాళ్ళు నిలబెట్టుకున్నారా? అవకాశాలు అయిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఈరోజు ప్రజలు కూడా అంతే. ఆనాటి ఇశ్రాయేలీలే కాదు, ఈరోజు సామాన్యమైన మనుషులు కూడా అవకాశవాదులు అయిపోయారు. ముందు చెప్పుకున్నట్టుగా అవసరమైతే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలాగా. వారికి అనుకూలంగా ఉంటే ఒకలాగా, అనుకూలంగా లేకపోతే ఒకలాగా. ఇదే మానతత్వం అండి. బ్రతికితే ఒకేలాగా బ్రతకమంటున్నాడు బైబిల్ చెప్తున్న తండ్రి. నీ బ్రతికినంత కాలం కూడా కృపాక్షేమం రావాలంటే నీవు మంచి మనసుతో జీవించమంటున్నాడు, మంచి ఉద్దేశాలతో జీవించమంటున్నాడు. అదేమి లేదు ఈరోజు మానవుడికి, అదేమి లేదు. ఆ రోజుకి ఆ రోజే, ఆ పూటకి ఆ పూటే, ఆ గంటకి ఆ గంటే, ఆ నిమిషానికి ఆ నిమిషమే, తర్వాత మళ్ళీ మామూలు అంతా. కనుకనే ప్రకృతి జీవరాశి కంటే హీనమైన వాడు మానవుడని మొదటి కొరింథీ పత్రికలో రాయబడిన మాటల ప్రకారంగా మనం చూసుకోవాలి. అక్కడ హీనమైన వారు, పనికిరాని వారు ఎవరంటే మానవుడే. కనుకనే ఇన్ని యుగాలుగా, ఇన్ని తరాలుగా ఇంతమంది పెద్దలతో, ఇంతమంది ప్రవక్తలతో, ఇంతమంది సేవకులతో, ఇంతమంది భక్తులతో, ఇంతమంది భక్తురాలతో ఈ మాటలు నాటి నుంచి నేటి వరకు కూడా చెప్తూనే ఉన్నాడు. అయినా మానవుల మార్పు లేదు. మార్పు లేని జీవిత నాశనానికి కారణమని ఆమోసు గ్రంథంలో ఖచ్చితంగా రాయబడి ఉంది. నీవు మారలేదా, నీ జీవితం నాశనమే. నీకు పడే గుణం లేదా, నీ జీవితం నాశనమే. మంచి ఏదో చెడేదో గ్రహించుకోలేని జ్ఞానం లేదా, నీ జీవితం నాశనమే అని ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలో ఖచ్చితంగా రాయబడింది కృష్ణంగమా. కనుక ఏ మనిషి కూడా ఏ తరంలో కూడా గర్విష్ఠులుగా జీవించకండి దయచేసి. పైగా క్రైస్తవులకు అది ఉండకూడదు. క్రైస్తవులకి ఆ గర్వం బుద్ధి ఉండకూడదు. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుడి చేత పిలవబడేవారు. వాళ్ళ గర్వం వచ్చింది కనుకనే, వాళ్ళ అహంకారం పెరిగిపోయింది కనుకనే, వాళ్ళ నిర్లక్ష్యత పెరిగిపోయింది కనుకనే అక్కడ అంటున్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా ఇక్కడి నుంచి అయినా సరే మీరు జ్ఞానం కలిగి జీవించండి, ఇక్కడి నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని జీవించండి, ఇక్కడి నుంచి అయినా నా మాటలు వినండి. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, ఎక్కడైతే పడిపోయారో మళ్ళా మిమ్మల్ని అక్కడి నుంచి లేపి మీరు పోగొట్టుకున్న సమస్తం కంటే అత్యధికంగా నేను ఇస్తానంటున్నాడు. ఇంత చక్కగా చెప్పిన తండ్రిని విడిచిపెట్టేసి నాటి ప్రజలు మూర్ఖుల వల్ల జీవించారు. మూర్ఖుల వల్ల జీవించి వారు నాశనానికి వారే మార్గాలు చేసుకున్నారు కృష్ణమ్మ. కానీ ఇక్కడ అంటున్నాడు, నాకు విరోధంగా చేసిన ప్రతి క్రియకు, ప్రతి తలంపుకు, ప్రతి తలంపులను, ప్రతి పనులను నేను క్షమించి, వారున్న దేశాన్ని స్వస్థపరిచి, వారున్న ప్రాంతాలను దీవించి, వారు వెళ్ళిన చోట వెలుగును పంపించి, వారు వెలుగుకరంగా ఉండలాగును, వారి పాడి పంటలు సమృద్ధి పరచలాగును, వారి దొడ్లో గొర్రెలు మేకలు పెంపొందించలాగును నేనే కృప చూపిస్తానంటున్నాడు. నేనే కృప చూపిస్తానంటున్నాడు. సంగమా, ఎంతమంది వింటున్నారండి మాటలు? ఎంతమంది కావాలండి? కానీ నాటి ప్రజలు వ్యతిరేకంగా జీవించారు. ఆ తరం అయిపోయింది, ఆ కాలం వెళ్ళిపోయింది, ఆ మనుషులు వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు మనకి ఈ వాక్యం వర్తిస్తుంది. జాగ్రత్త. వారి వలె మనం చెడ్డదాన్ని ఆశించిన ఎడల ఈ సంగతులన్నీ కూడా మీకు దృష్టాంతంగా ఉన్నాయని మొదటి కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయంలో 5వ వచనంలో 5-6 వచనంలో రాయబడింది. వారు చెడ్డవారిని ఆశించిన ప్రకారంగా మనం కూడా చెడ్డవారిని ఆశించిన ఎడల, వారి వల్ల మనం చెడ్డదాన్ని ఆశించిన ఎడల, వారి వల్ల మన చెడ్డ మార్గంలో నిలిచిన ఎడల
మనం నశించిపోతామని, కృషించిపోతామని, పడిపోతామని తెలియజేయడం కోసమే ఈ సంగతులన్నీ కూడా మనకు దృష్టాంతంగా ఉన్నాయంటే గుర్తులు. జ్ఞాపకం చేసిన తండ్రి, అలా జీవిస్తే మీరు ఇలా ఉంటారు, లేదు నా మాట విని జీవిస్తే ఇలా ఉంటారు అంటున్నాడు. అది ఆశీర్వాదం. మీరు ఆ పద్ధతిలో నడిచారా? నాశనమే. చూడండి, కొంతమందికి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, అలవాట్లు. తాగేవారు తాగుతూ ఉంటారు, తిరిగేవారు తిరుగుతూ ఉంటారు, అహంకారంలో అంటారు నడుస్తూ ఉంటారు, పాప పురులు చేస్తూ ఉంటారు. ఈ సంగమా, వారికి తోడు మరొకరు ఉంటారు. ఇవన్నీ దేనికి సాదృశ్యము? నాశనానికి సాదృశ్యం. అది ఎప్పుడు తెలుస్తుంది? వారి మీదకి వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ తండ్రి ఏమంటున్నాడంటే, నీవు నశించిపోక ముందే, నీవు కష్టపడక ముందే, ఇంతకాలం నువ్వు ఎలాగున్నావో అవన్నీ విడిచిపెట్టుకొని నా దగ్గరకు వస్తే మీరు నాకు ఏదైతే వ్యతిరేకంగా చేశారో అవన్నీ కూడా క్షమిస్తాను. నేను అవన్నీ కూడా క్షమిస్తాను. క్షమించి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. ఏది ఇవ్వాలో అది ఇస్తాను. ఎలా మిమ్మల్ని జీవింపజేయాలో చేస్తాను. మీ కుటుంబాన్ని ఎలా అభివృద్ధి చేయాలో నేను చేస్తాను. రండి నా దగ్గరికి అంటున్నాడు. అప్పుడు పిలిచారు, ఇప్పుడు కూడా పిలుస్తున్నాడు. అప్పుడు వారు పిలిచారు, ఇప్పుడు కూడా మనల్ని కూడా పిలుస్తున్నారు. కానీ నేను అంటాను, దైవ సన్నిధిలో వెళ్ళేవారికి, అంటే దేవుడి దగ్గరికి వెళ్ళేవారికి నిర్మలమైన మనసు ఉండాలి. అంతేగాని వేషధారమైన మనసు పనికిరాదు. ఎవరికైనా సరే, చిన్నవారు, పెద్దవారు, వయసు, యవనస్తులు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు. నిర్మలమైన మనసు నీలో లేకపోతే నీ భక్తి వ్యర్థం, నీ మాట వ్యర్థం, నీ జీవన విధానం వ్యర్థం. ఏదో ఒక్కరోజు నువ్వు బోర్లా పడిపోతావు. ఇది తప్పదు. ఎంత గనులైనా సరే బోర్లా పడిపోతారు. అన్నీ నాకే తెలుసులే, నాకు ఎదురు లేదులే అనుకుంటే అది నీ నాశనానికి మొదటి మెట్టది. ప్రిసంగమా, మానవుడికి ఏమి తెలియదండి. దేవుడు ఇచ్చిన జ్ఞానం లేకపోతే ఏమి తెలుసు మానవుడికి? ఏమి తెలుసు అండి? ఎందులో జయం పొందుకుంటాం? ఎందులో కూడా ఆయన చిత్తంలో ఎవ్వరు కూడా జయం పొందుకోలేదు. కానీ చిన్న సత్యాన్ని తెలుసుకోలేదు చాలామంది. ఇదే మాట్లాడుతుంటాం. నాకు అంతా తెలుసు, నాకు ఎవరు చెప్పక్కర్లేదు, నాకు అంతా తెలుసు, నేను నడిచిందే బాట, నేను మాట్లాడిందే మాట, నేను వెళ్ళిందే, నేను చెప్పిందే మాట అన్నట్టుగా జీవిస్తున్నారు ఈనాటి ప్రజలు. ఈ సంగమా, ఇది మన నాశనానికి కానీ మేలు కోసం కాదు. నాటి ప్రజలు అలాగే ఉన్నారు. ఇస్రాయేల్ ప్రజలు ఆ రోజు అలాగే ఉన్నారు, అలాగే అన్నారు. మాకు తెలియదా? మాకు అన్నీ తెలిసే మోషే, నువ్వేం చెప్పక్కర్లేదు, మాకు అన్నీ తెలిసే, మీరు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలని వార్నింగ్ ఇచ్చారండి నడిపించే నాయకుడికి. కానీ చివరికి నశించిపోయింది ఎవరు? మోషే క్రమంగానే చనిపోయాడు. ఆయన తన అన్నగారిని అహరోను మామూలుగా సహజ జీవనం వారు జీవించి సహజ మరణాన్ని పొందుకున్నారు. మరి ఇశ్రాయేలు ప్రజలు వారు ఎలా మరణించారు? వారు పాముల చేత కాటు వేయబడ్డారు. అరణ్యంలో యుద్ధాల చేత సంహరించబడ్డారు. అదేం బ్రతుకండి అది? ఇది బ్రతుక? మనం ఆలోచిద్దాం ఒకసారి. నడిపించిన వారిని మీదే నీవు తిరుగుబాటు చేస్తే అది నీ నాశనానికి కారణం, ఎవరైనా సరే. కానీ బైబిల్ బోధిస్తుంది, తండ్రి మాట్లాడుతున్నాను, మీరు నాకు విరోధంగా చేసిన ప్రతి మాట కూడా, ప్రతి పని కూడా నేను ఈరోజు క్షమిస్తున్నాను, రండి అని పిలుస్తున్నాడు. అంత ప్రేమమైన తండ్రి సన్నిధికి వెళ్ళడానికి మనకు చాలా బాధగా ఉంటుంది కదా, చాలా బాధగా ఉంటుంది ఆయన మాటలు వినడానికి. కానీ విన్నవారు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. అవసరమైందనుకో వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారో తెలుసా? ఈరోజు ప్రజలు కూడా అంతే. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనంలో అలా అంటారు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో వారు చేసిన ప్రార్థన, అంటే ఇశ్రాయేలు చేసిన ప్రార్థన ఎలా చేశారంటే, మిస్పాలో వారు కూడుకొని నీళ్లు చేది సన్నిధిలో కుమ్మరించి ఆ రోజు ఉపవాసం ఉండి
తండ్రి దృష్టికి మేము పాపాత్ములమి అని ప్రార్థన చేశారు. నీళ్ళు కుమరించి తండ్రి దృష్టికి నీ దృష్టికి మేము పాపాత్ములమి అని ఉపవాసంలో వారు ప్రార్థన చేశారు. ఎందుకు? వారికి అవసరం కనుక. ఈరోజు చాలామంది అంతే, అవసరం అయితేనే తండ్రి దగ్గరికి వస్తారు, అవసరమైతేనే మనిషితో మాట్లాడతారు, అవసరమైతేనే మనిషి యొక్క సలహా తీసుకుంటారు. అవసరం లేకపోతే ఏమీ లేదు. నాటి ఇస్త్రీలు చేసిన కార్యాలండి ఇవన్నీ. వారు నటించారు తండ్రి దగ్గర, కానీ తండ్రికి తెలిసి కూడా ఎందుకు కాపాడాడంటే తన తండ్రి అయిన యాకోబుకి ఇచ్చిన మాట ప్రకారంగా కాపాడాడు. ఆదికాండం 32వ అధ్యాయంలో అలాగే 34వ అధ్యాయంలో కూడా మాటలు ఉంటాయి. ఆదికాండంలో యాకోబుకి ఇచ్చిన మాట, నీ సంతతిని నేను కాపాడుతానయ్యా, నీ సంతతిలోంచే అభివృద్ధి పడే రాజులు పుడతారు, రాజ్యాలు పుడతాయి అని మీ సంతతిని కాపాడుతానని వాగ్దానం ఇచ్చాడే. ఆ వాగ్దానం ప్రకారంగా తండ్రి తన మాట నిలబెట్టుకున్నాడే, కానీ మనుషులు ఇచ్చే వాగ్దానాన్ని తండ్రి దగ్గర నిలబెట్టుకోలేకపోయారు. ఆనాడే కాదు, ఈనాడే కాదు. మనకు ఆపద కలిగితే ఎన్నో మాటలు అందించుకుంటాం కదా. మనకు అవసరమైందనుకో మనుషులతో కూడా అలాగే మాట్లాడతాం. అవసరం లేకపోతే అసలు జ్ఞాపకం ఉంటుంది సరి కదా. వారితో విరోధం పెంచుకుంటాం. ఇతరులు చేసిన పని కూడా అదే. మిస్పాలో కూడుకోండి, దైవ సన్నిధికి వెళ్ళి ఆ రోజు ఉపవాసం ఉండి నీళ్ళు చేది అదంతా కూడా శుభ్రం చేసేసి వారు కూడా చక్కగా స్నానాలు చేసి ఉపవాసం ఉండి, నాయన నీ దృష్టికి మేము పాపం చేసామని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న వెంటనే తండ్రి ఏం చేశాడు? వాళ్ళకి మేలు చేశాడు. మేలు పొందుకున్న తర్వాత మేలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ తిరుగుబాటు చేశారు. ఇలాగ వారు బ్రతికినంత కాలం, అంటే 40 సంవత్సరాలు ఇలాగే జరిగిందండి వారి జీవితంలో. చివరికి వారు నాశనం అయిపోయారు. అవన్నీ మనకి గుర్తులుగా జ్ఞాపకంగా ఈ గ్రంథంలో రాయబడ్డాయి కనుక ఈరోజు బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవురాలు అలా ఉండకూడదని ఈ లేఖనం ద్వారా తెలియజేస్తాం. అలా ఉండకుండా ఉన్నప్పుడే ఆయన మన పాపాలను క్షమిస్తాడు. మనం చేసిన ఆ దోషం క్షమిస్తాడు. తన అద్వితీయ కుమారుని అందుకే భూమి మీద పంపించాడు. ఆయన ద్వారా మనం చేసిన ప్రతి క్రియ, ప్రతి మాట మన పాపాలను క్షమించి, మన దోషాలను క్షమించి, మనకు స్వస్థత కలిగించి, మనలను మన వెనుక తరాలను కూడా ఆయన కాపాడుతుందని వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు తండ్రి. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. కనికర సంపన్నుడా, దయామూర్తి, నీకే స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమే దిగొచ్చి మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఆయన నీ అమూల్యమైన మాట ద్వారా మాతో మాట్లాడవయ్యా. మానవుని యొక్క స్వభావం ఎలాంటిదో నాయన, నీ స్వభావం ఎలాంటిదో నీ వాక్య ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. నీ స్వభావం కలిగి అయ్యా మేము జీవించలేదు. మా మనసులను తండ్రి, మనుషులను కూడా మార్చమని, మా హృదయాల్లో కఠినమైన హృదయాలు తొలగించి తండ్రి నీకు ఇష్టమైన హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ వాక్యం బిడ్డలందరూ కూడా మీరు దీవించండి. చిన్నవారేమి పెద్దవారేమి తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దీవించిన తండ్రి. సత్యాన్ని గ్రహించుకోగలిగే జ్ఞానం దయచేస్తామని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మెంతకు కూడా ఉన్నాడు తండ్రి. మేము దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతా కూడా ఉండాలని తండ్రి మేము దీవించి కరుణించి రక్షించి తండ్రి యొక్క రాకడాల్సినతే మరొక సమయంలో తండ్రి మనం సమకూర్చి ఆశీర్వదించుగాక. హల్లెలూయా.